హాయ్ జ్యోతమ్మ, ఏం చేస్తున్నావు? చికెన్ రోల్స్ తినాలని ఉంది వదినమ్మా. అవునా, సరే పద. ఓకే. చికెన్ రోల్స్ తయారీ విధానం. ఫస్ట్ బౌల్లో గోధుమ పిండి, సాల్ట్, వాటర్ వేసి మంచి డో ప్రిపేర్ చేసుకోవాలి. ఆ డో ప్రిపేర్ అయిపోయాక ఆయిల్ వేసి ఇంకా మంచిగా నీట్ చేసుకోవాలి. నీటింగ్ అయిపోయాక బాల్స్ చేసుకోవాలి. బాల్స్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత పిండిలో అద్దుకుంటూ చపాతీ చేసుకోవాలి. చపాతీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి చపాతీ 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. టూ సైడ్స్ మంచిగా కాలాక ఆయిల్ వేసి మళ్ళీ 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఎగ్, సాల్ట్, కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కాలిన చపాతీ పైన ఈ ఎగ్ మిక్చర్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ ఫ్రై చేసుకున్నాక ఎగ్ చపాతీ రెడీ అవుతుంది. అది తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని చికెన్ వేసుకొని చికెన్లో సాల్ట్, కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న చికెన్ని స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మసాలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దానిలో ఉన్న వాటర్ అంతా పోవాలి. ఒక బౌల్ తీసుకొని టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ లేకుండా ఫ్రై అయిన చికెన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ వేసి క్యాప్సికమ్ని మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ మగ్గాక మిక్స్ చేసుకున్న సాసెస్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసి మయోనీస్, టమాటో సాస్ వేసి మిక్స్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ చపాతీని తీసుకొని ఈ ప్రిపేర్ చేసుకున్న సాస్ని వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేశాక ప్రిపేర్ చేసుకున్న చికెన్ మిక్చర్ని వేసి ఆనియన్స్ వేసి సర్వ్ చేసుకుంటే చికెన్ రోల్ రెడీ.